నాదరి చేరి నన్నాదరించి నా చెంత నిలిచితివే. నా శ్రమలలో నన్ను హత్తుకుని కన్నీరు తుడిచితివే. నాదరి చేరి నన్నాదరించి నా చెంత నిలిచితివే. నా శ్రమలలో నన్ను హత్తుకుని కన్నీరు తుడిచితివే. నా మంచి స్నేహితుడా, నా మంచి సమరయుడా, నా మంచి స్నేహితుడా, నా మంచి సమరయుడా, నీ ప్రేమకు సాటి లేరయా. నీ ప్రేమను వర్ణించలేనయా, నీ ప్రేమకు సాటి లేరయా, నీ ప్రేమను వర్ణించలేనయా. మహాగణుడును మన రక్షకుడునైన మన ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. దేవుడు తన కృపను బట్టి మనలను బలపరిచి భద్రపరిచి కాపాడిన దేవునికి ఎంతైనా మనం రుణస్థులమై ఉన్నాం. అనుదిన జీవవాక్యము ద్వారా దేవుడు మనతో ఆయన మాట్లాడుతున్న దానిని బట్టి దేవునికి మహిమ. ప్రియులారా, ఈ దినం దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ఈ పునరుద్ధానపు ఆరాధనలో ప్రతి ఒక్కరూ కూడా పాలు పంపులు పొంది దేవుణ్ణి స్తుతించాలని మనవి చేస్తున్నాం. ఈ ఇమాన్యుయల్ ప్రేయర్ హోమ్ మినిస్ట్రీస్ కొరకు తప్పక మీరు ప్రార్థన చేయండి. తప్పక మా కొరకు పరిచర్య కొరకు మీరు ప్రార్థించాలని ప్రభు పేరట మీ అందరికీ మా విన్నపాన్ని తెలియచేస్తున్నాం. దేవుని వాక్యంలో నుండి కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యోబు గ్రంథము దేవుని వాక్యములో నుండి కొన్ని మాటలు 35వ అధ్యాయము, యోబు గ్రంథం 35వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాం. 35 యోబు గ్రంథం 11వ వచనం. భూజంతువుల కంటే మనకు ఎక్కువ బుద్ధి నేర్పుచు, ఆకాశ పక్షుల కంటే మనకు ఎక్కువ జ్ఞానము కలుగ చేయుచు, నన్ను సృజించిన దేవుడు ఎక్కడున్నాడని అనుకుని వారెవరును లేరు. ఇక్కడ చదవబడిన వాక్య భాగంలో దేవుని వాక్యం ఏం చెబుతుందంటే, భూజంతువుల కంటే మనకు ఎక్కువ బుద్ధి నేర్పుచు, భూజంతువుల కంటే మనకు ఎక్కువ బుద్ధి నేర్పుచు. భూజంతువులు కున్న బుద్ధి ఈ రోజున మనిషికి లేకపోవడం చాలా బాధాకరం. భూజంతువులకున్న జ్ఞానము మనిషికి లేదు. అవి పిలిస్తే మన భాష వాటికి అర్థమవుతుంది. అంటే అది దానికి వినబడుతుంది. మనం ఎలా చెబితే ఆ విధంగా చేస్తుంది. ఉదాహరణ, కొన్ని ఎడ్లు ఉంటాయి. ఆ ఎద్దులు ఏం చేస్తాయో తెలుసా? యజమాని ఏం చెబితే అది చేస్తుంది. ప్రియులారా, నిజమే. ఆ ఎద్దులను ఆ బండికి కడుతున్నప్పుడు, బండి మోయడానికి ఆ కాడినెత్తున్నప్పుడు ఆ యజమాని ఏమి మాట్లాడు, అవి పట్టుకున్నట్లా పైకి పట్టుకునగానే అవి వచ్చి కిందకు దూరుతాయి, ఆ భుజాన పెట్టుకుంటాయి. నిజంగా మనం ఆలోచన చేస్తే, మనం ఆరును కొడుతున్న వెనకాల కారు కానీ లేక బండి అవి మధ్యలో వెళుతున్నప్పుడు కొడుతున్నప్పుడు అవి పక్కకి తప్పుకుంటాయి. ఈ రోజున వాటికున్న జ్ఞానం, భూజంతువులకున్న జ్ఞానము, కుక్క చూడండి, విశ్వాసము కలిగినటువంటి జంతువుగా మనం చూస్తున్నాం. ఎంత నమ్మకంగా ఉంటుంది. ఈ భూజంతువులకున్న బుద్ధి, భూజంతువులకున్న జ్ఞానము మనిషికి లేదు అని మనం చూస్తున్నాం. చూడండి ప్రియులారా, మొన్నటి దినాన 16వ తారీఖు అనుకుంటా, కలకత్తాలో జూనియర్ డాక్టర్ని భయంకరంగా పాడు చేసి చంపేసిన
మృగం, వీళ్ళేమనాలి అంటే మృగాలు కంటే హీనము అని అనాలి. మృగాలు కంటే దారుణమైన మనస్తత్వం గలవాళ్ళు అని చెప్పాలి. చిన్న పిల్లల్ని, పసిపిల్లల్ని పాడు చేసి, రేప్ చేసి చంపేస్తున్న ఈ మృగాలని వీళ్ళ పశువులు కంటే హీనం. వీళ్ళకంటే భూజంతువులే చాలా ఉన్నతమైనవి కదా. ఎంత దారుణమైన పరిస్థితి ప్రియులారా. సమాజం, మనుషులు, మనస్తత్వాలు క్రూరమైనటువంటి జంతువుల కంటే దారుణమైన మనస్తత్వాన్ని కరుడుగట్టిన భయంకరమైనటువంటి పరిస్థితులకి మానవుడు వెళ్ళిపోతూ ఉన్నాడు. అందుకే వాక్యం ఏమంటుందో తెలుసా? భూజంతువుల కంటే మనకి ఎక్కువ బుద్ధి నేర్పచ్చు. బుద్ధి మనిషికి లేదు. ఆకాశ పక్షుల కంటే మనకి ఎక్కువ జ్ఞానము కలుగు చేయొచ్చు. ఆకాశ పక్షులకున్న జ్ఞానం, ఉదయాన్నే లేవగానే కాకులు తన పని చేస్తాయి, పక్షులు తన పని చేస్తాయి. ప్రియులరా, కాకులు కావమని ఎవరైనా చెప్పారా అనమని? ప్రియులరా, వాటికున్న జ్ఞానం, వాటికున్న తెలివి ఈ రోజున మనిషికి లేక భయంకరంగా బ్రతుకుతున్నాడు. అందుకే నన్ను సృజించిన దేవుడు ఎక్కడున్నాడని అనుకున్నవాడెవడనూ లేడు. వాటికి తెలుసు, జంతువులకి వాటికి తెలుసు జ్ఞానం. ఒక రోజున దైవజనుడు, పరిశుద్ధ ఫ్రాన్సిస్ అనే దైవజనుడు, ఆయన వాక్యాన్ని ప్రకటించడానికి వెళితే ఎవరు వినకపోయేసరికి ఒక నది దగ్గరికి వచ్చి ఆ నది దగ్గర నిలబడి, చేపల్లారా దేవుని మాట చెబుతున్నాడు వినండి అని అనగానే ఆ నదిలో ఉన్న చేపలన్నీ కూడా అలాగ వచ్చి తలకాయ పైకెత్తి ఆయన చెప్పే మాట ఆలకిస్తున్నట్లుగా ఉన్నాయంటండి. ఎంత అద్భుతం ప్రియులరా. దైవజనుడు సాధు సుందర్ సింగ్ గారు ఆయన ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఒక చిరుతుపులు వచ్చి ఆయన కుక్కలాగా పక్కన కూర్చుందట. అంటే దేవుడు ఎంత అద్భుతమైన కృప అంటే ఆ కృపను వాళ్ళకి ఆ కృప దేవుడు వాళ్ళకి అనుగ్రహించాడు. నిజంగా ఎంత గొప్ప దైవజనుడు. ఈ రోజున మనం ఆలోచన చేస్తే కనుక వాటికి దేవుడు జ్ఞానం ఇచ్చాడు, తెలివినిచ్చాడు, కృపనిచ్చాడు. కానీ మానవునికి లేదది. అందుకే నన్ను సృజించిన దేవుడు ఎక్కడున్నాడని వెదికేవాడు ఎవడునూ లేడు. లేడా? ఉన్నాడా? ఎక్కడున్నాడు? నన్ను వెదికేవాడు ఎవడూ లేడు అని దేవుడు అంటున్నాడు. మరి ఉన్నారా? ఉన్నారు. ఎక్కడున్నారు? వీళ్ళు ఏం చెబుతున్నారు అని గమనిస్తే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఒక ఉపమానాన్ని చెప్పారు. ఆ ఉపమానం ఏమిటి అనంటే, ప్రియులరా, ఒక వ్యక్తి ఆ విందుకు పిలవబడ్డారు. విందుకు పిలవబడినప్పుడు ఆ విందులో వాళ్ళు యేసయ్య ఆ విందు ఉపమానాన్ని చెబుతున్నప్పుడు ఆ విందు ఏర్పాటు చేయబడింది కనుక విందులోనికి రండి అని చెప్పి వాళ్ళని పిలిస్తే అప్పుడు వాళ్ళు ఏం చెబుతున్నారో తెలుసా? ప్రియులరా, ఒక్కొక్కడు ఒక్కొక్క సాకు చెబుతా ఉన్నాడు. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో లూకా సువార్త 14వ అధ్యాయము 16వ వచనం నుండి ఆయన అతనితో ఇట్లనెను, ఒక మనుషుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిచాను. విందు కాలమందు అతడు ఇప్పుడు సిద్ధమై ఉన్నది, రండని పిలవబడిన వారితో చెప్పుటకు తన దాసుని పంపాను. అయితే వారందరూ ఏక మనస్సుతో నెపములు చెప్పసాగిరి. మొదటివాడు నేనొక పొలం కొని ఉన్నాను, అవశ్యముగా వెళ్ళి దాన్ని చూడాలనని నన్ను క్షమించవలనని నిన్ను వేడుకొనుచున్నానని. మరి ఒకడు, నేను 5 జతల ఎడ్లను కొని ఉన్నాను, వాటిని పరీక్షింప వెళ్ళుచున్నాను, నన్ను క్షమింపవలనని వేడుకొనుచున్నాను అని.
మరి ఒక్కడు నేను ఒక స్త్రీని వివాహం చేసుకున్నాను గనుక నేను ఇప్పుడు రాలేను అని చెప్పాడు. ఇప్పుడు పిలువబడిన వారు, పిలిచిన వ్యక్తి దేవుడు, పిలువబడిన వారు విందుకు పిలువబడ్డారు. విందు సిద్ధమై ఉంది కనుక విందుకు రండి అని చెబితే, ప్రియులారా, ఒకడు 5 జతల ఎడ్లు కొన్నాను నేను పొలం కొన్నాను కనుక ఆ పొలాన్ని చూడ్డానికి వెళుతున్నాను, పొలాన్ని కొని ఉన్నాను, నేను దాన్ని చూడడానికి వెళుతున్నాను కనుక నేను రాలేను అని చెప్పాడు. మరి ఒకడు నేను 5 జాతుల ఎడ్లు కొన్నాను, వాటిని పరీక్షింప వెళ్ళుచున్నానంటే వీళ్ళు నెపాలు సాకులు చెబుతున్నారు. పొలం చూడకుండా ఎవడైనా కొంటాడా? ప్రియులారా, ఎద్దులను చూడకుండా ఎవడైనా పరీక్షించకుండా కొంటాడా? అంటే ఇక్కడ నెపాలు తప్పించుకుంటున్నారు, సాకులు చెబుతున్నారు. నేను పెళ్లి చేసుకున్నాను కనుక రాలేను అంటే దేవుడు అంటున్నాడు కదా, వీళ్ళు నెపాలు చెబుతున్నారు, సాకులు చెబుతున్నారు. అంటే బుద్ధి జ్ఞానము దేవుడిచ్చాడు. నన్ను సృజించిన దేవుడు ఎక్కడున్నాడు అని వెదికేవాడు లేడా అనంటే ఉన్నాడు కానీ తప్పించుకుంటున్నారు, ఉన్నాడు కానీ తప్పించుకుంటున్నాడు. అందుకే ప్రభు అన్నారు, పిలువబడిన వారు అనేకులు కానీ ఏర్పాటు చేయబడిన వారు కొద్దిమందే. కాబట్టి దేవుడు నిన్ను పిలిస్తే ఆయన కొరకు బ్రతుకు, జీవించు, తప్పక దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. పిలవకుండా నీ స్వలాభము కోసమో నీ స్వార్థము కోసమో వెళ్ళావు వచ్చావు అంటే నష్టపోతావు, జాగ్రత్త. కాబట్టి దేవుడు అంటున్నాడు, బుద్ధి జ్ఞానము దేవుడిచ్చేది, జ్ఞానము దేవుడిచ్చేది, తెలివిని దేవుడిచ్చేది. కాబట్టి నన్ను వెదికే వాడు ఒక్కడునూ లేడు. ఉన్నారా? ఉన్నారు. ఏమయ్యారు అని అంటే సాకులు చెప్పి తప్పించుకుంటున్నారు. దేవుడు నీకు అప్పగించిన పనిని, అది మందిర పరిచర్య లేక సంగమా, లేక దేవుని పని కొరకు ఏర్పాటు చేయబడ్డావా, దేవుని పరిచర్యను ప్రోత్సహించే వ్యక్తివా, దేవుని సేవను ప్రోత్సహించే వ్యక్తివా, దేవుని కొరకు, దేవుని సేవ కొరకు నీ ధనాన్ని ఖర్చు పెట్టే వ్యక్తివా, ఎలాంటి వ్యక్తివు నువ్వు? తప్పించుకుంటున్నావేమో. దేవుడు నీకు ఇచ్చిన ఆ ఆధిక్యత, దేవుడు నీకు ఇచ్చిన కృపను పోగొట్టుకుంటున్నావేమో. కాబట్టి పిలువబడిన వారు అనేకులు కానీ ఏర్పాటు చేయబడిన వారు కొద్దిమంది. కాబట్టి దేవుని కొరకు బ్రతుకుదాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించుగాక. ఆమేన్.